జై శ్రీమన్నారాయణ. అష్టమ అధ్యాయము అంటే 8వ అధ్యాయము కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి జనక మహారాజు గారు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మహర్షి, కార్తీక మాసమునందు స్నానాదులు, దీపదానాలు ఇవన్నీ ఆచరించడం వల్ల అనంతమైనటువంటి పుణ్యాలు లభిస్తుందని చెప్తున్నారు మీరు. మరి మీరే యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ చేయడం ద్వారా పాపములన్నీ కూడా పోగొట్టుకోవాలనని మీరే చెప్తున్నారు. ఈ రెండు విధాలుగా కూడా మీరే చెప్తున్నారు. మరి దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటో నాకు చెప్పండి అయ్యా వివరంగా అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు గారు అడుగుతున్నారు. జనక మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్నకు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వుతూ చెప్తున్నాడు. జనక మహారాజా, నువ్వు చెప్పినటువంటి విషయము సముచితమే. నేను వేదాంగాలు చదివినటువంటి వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి సాత్విక, రజస, తామసములు 3 విధాలు. ఈ యొక్క మార్గములు సాత్విక ధర్మము సమస్త పాపములను తొలగించి ఇహపర సుఖములను కలిగించును. రాజస ధర్మము ఫలాపేక్షతో శాస్త్ర విధులను వదిలి చేసినటువంటి ధర్మమగుట చే పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలను కలిగించును. అదేవిధంగా తామస ధర్మము శాస్త్ర విధులను పూర్తిగా వదిలి దేశకాల పరిస్థితుల్లో సంబంధము లేక వ్రతాచరణ కోరకు చేయనదుగుట వలన ఫలములను ఇయ్యదు. దేశకాల పరిస్థితులు ఒక చోట సమకూరినప్పుడు ఎంతటి స్వల్ప ధర్మమును తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైనటువంటి ఫలమును ఇస్తుంది. చిన్న అగ్నికణము పెద్ద కట్టెల గుట్టును కాల్చివేసినట్లు ఒకసారి ఉచ్చరించినటువంటి శ్రీమన్నారాయణ నామము సమస్త పాపములను తొలగించి ముక్తిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా జనక మహారాజు గారితో వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అజామిలుని కథ. పూర్వము కన్యాకుబ్జములో చతుర్వేద పారాంగుతుడైనటువంటి సత్యవ్రతుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య హేమవతి. అపూర్వ దంపతులుగా పేరు పొందినటువంటి వారు లేక ఒక కొడుకు పుట్టాడు. అజామిలుడు అని పేరు పెట్టారు. ఆ బాలుణ్ణి ఎంతో గారవంగా పెంచడం వల్ల పెద్దలను కూడా లెక్క చేయక చెడు సావాసంతో ఇష్టం వచ్చినట్లుగా తిరిగేవాడు. మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు దుర్గుణాల వలన కామాంధుడై యజ్ఞోపవీతమును తెంచి మద్యమాంసములను సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే సుఖించసాగాడు. అజామిలుడు చేసినటువంటి పనులకు బంధువులందరూ కూడా అతనిని విడిచిపెట్టారు. రెచ్చిపోయినటువంటి అజామిలుడు వేటాడుతూ కిరాత వృత్తిలో జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు ప్రేమికులిద్దరూ కూడా అడవిలో సంచరిస్తూ ఉండగా ఆమె ఒక చెట్టు పైకెక్కి తేనె పట్టుని కోయబోయి కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. ఆమెపై గల మమకారంతో అజామిలుడు చాలాసేపు ఏడ్చి ఉన్నాడు. అక్కడనే దహన సంస్కారాలను చేసి తిరిగి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకు పూర్వమే ఒక కుమార్తె ఉన్నది. ఆమె యుక్త వయసు రాగా అజామిలుడు కామముతో కన్నుమిన్ను కానక ఆమెను కూడా చేపట్టి కామ క్రీడలతో తేలియాడసాగాడు. ఆమెకు 2 కొడుకులు పుట్టిన వెంటనే చనిపోయారు. ఆమె 3వ గర్భమున పుట్టిన కొడుకుకు వారు నారాయణ అనే పేరుని పెడితే పిల్లవాణిపై మమకారము చేత ఎప్పుడు నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉండేటటువంటి వాడు. ఇలా కొంతకాలము గడిచాక అజామిలుడు భయపడి కుమారుణ్ణి పైగల వాత్సల్యంతో ప్రాణాలు వదిలేటటువంటి సమయమున నారాయణ నారాయణ అంటూ చివరకు ప్రాణమును విడిచిపెట్టాడు. అది విన్నటువంటి యమభటులు గడగడ వనకసాగారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి అచ్చట ఉన్నటువంటి యమభటులారా, ఇతనిని వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నాము మేము అని చెప్పి ఆ అజామిలుడిని తీసుకుని ఒక దివ్యమైనటువంటి విమానంలో కూర్చోబెట్టారు. అప్పుడు యమదూతలు, అయ్యా, ఇతడు చాలా దుర్గుణుడు, ఇతన్ని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటకు వచ్చాము. మీరెవరో మాకు తెలియదు, కానీ ఇతనిని మాకు వదలండి అని చెప్పేసి శ్రీమన్నారాయణ దూతల్ని అడిగితే అప్పుడు ఆ విష్ణు దూతలు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టారు. అయితే ఇది అష్టమోధ్యాయము సమాప్తము. ఇది 8వ అధ్యాయము సమాప్తము. ఈ యొక్క విష్ణుదూతలు ఏమేమి చెప్తారు అనేటటువంటి విషయాన్ని మనము 9వ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా ఈ యొక్క కార్తీక పురాణాన్ని తప్పకుండా అందరూ కూడా శ్రద్ధగా విని ఆ యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.